ముందు ప్రభుత్వం సంగతి చూద్దాం. రిజర్వేషన్లు అంబేద్కర్ ఏమని ఆశించారు? 10 ఏళ్ల పాటు అన్నారు, లేకపోతే 15-20. అంటే ఉద్దేశం ఏమిటి? రాజ్యం, సమాజం. రాజ్యమేమో ఒక ఉదాత్తమైన విలువలను ప్రతిపాదించింది రాజ్యాంగం. ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని మరింత పెంచి, పుట్టుకతో ఎంత ప్రతిభ ఉన్నా కూడా బయటపడే అవకాశం లేకుండా చేసి, రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఈ కులానికి ఆ కులానికి తంపులు తీసుకొచ్చి, రోజుకు ఒక కులాన్ని తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించి అదే పరిష్కారంగా నటించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం, విభజనలు సృష్టిస్తున్నాం యువత మనస్సుల్లో. అంచేతే కులాలు కులగాన్ని చూస్తున్నప్పుడు కాస్త లోతుగా నిజాయితీగా ఉన్న మీద చేవేసి అధ్యయనం చేయాలి. ఖచ్చితంగా కొన్ని కులాల్లో వెనుకబాటుతనం అన్నమాట వాస్తవం. కొన్ని కులాల్లో ఆ పుట్టుక వల్ల వివక్ష గురవుతున్నమాట వాస్తవం, గురైన మాట వాస్తవం. ఇప్పటికీ కొంత గురవుతున్నమాట వాస్తవం. కాబట్టి కొంత చేయూత అవసరం అన్నది వాస్తవం. అన్ని కులాల్లో వెనుకబడుతూనే ఉంది. బ్రాహ్మణుల్లో ఉన్నారు, ఇతర కులాల్లో కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా పేదరికము, అవకాశాలు లేమి, కులం, వీటి మధ్య చాలా కాంగ్రుయెన్స్ అంటాం, ఇప్పుడు కలిసి ఉన్నాయి. కానీ కులాన్నొక్కదాన్ని ప్రాతిపదికం చేసిన, లేకపోతే కులం చుట్టే రాజకీయం చెప్పిన సమస్యల భాగం అవుతున్న, పరిష్కారంలో భాగం కావట్లేదు. సార్, ఇప్పుడు మరి పరిష్కారాలకు వస్తే ఈ దీంట్లో ప్రైవేట్ సెక్టర్ పాత్ర ఎంతవరకు ఉంది? ఇంకా మీ దృష్టిలో రిజర్వేషన్కి కానీ లేకపోతే డిస్క్రిమినేషన్కి కానీ పరిష్కారాలు ఏమి ఉండొచ్చు సార్? ముందు ప్రభుత్వం సంగతి చూద్దాం. రిజర్వేషన్లు అంబేద్కర్ ఏమని ఆశించారు? 10 ఏళ్ల పాటు అన్నారు, 10 కాకపోతే 15-20. అంటే ఉద్దేశం ఏమిటి? రాజ్యం, సమాజం. రాజ్యమేమో ఒక ఉదాత్తమైన విలువలను ప్రతిపాదించింది రాజ్యాంగం. పుట్టుకతో అందరికీ సమాన అవకాశాలు రావాలి, ఎక్కువ తక్కువ చూడకూడదు. కానీ సమాజం అట్లా లేదు. ఈ అంతరం ఉన్నది. అంతరం ఉన్నప్పుడు మాటలు చెప్తే చాలదు. అంతరాన్ని రాజ్యం చేసే పనుల ద్వారా, ముఖ్యంగా రాజ్యం చేసే పనుల ద్వారా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అది ఒక్కరోజు అయిపోదు. ఒక స్విచ్ చేస్తే ఆన్ అయ్యేది కాదు, అది కొంతకాలం పడుతుంది. ఈలోగా ఇదిగో చిత్తశుద్ధితో ఈ పని చేస్తున్నాం నమ్మకం కలగడం కోసం రిజర్వేషన్ అవకాశాలు కల్పించాం. మనం ఏం చేసాం? ఈ రిజర్వేషన్లే శాశ్వత పరిష్కారంగా నటించి, రాజ్యం ఏ పని చేస్తే, ప్రభుత్వం ఏ పనులు చేస్తే ఎదిగే అవకాశం ప్రతి బిడ్డకి వస్తుందో కులానికి అతీతంగా దాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని మరింత పెంచి, పుట్టుకతో ఎంత ప్రతిభ ఉన్నా కూడా బయటపడే అవకాశం లేకుండా చేసి, రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఈ కులానికి ఆ కులానికి తంపులు తీసుకొచ్చి, రోజుకు ఒక కులాన్ని తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించి అదే పరిష్కారంగా నటించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం, విభజనలు సృష్టిస్తున్నాం యువత మనస్సుల్లో. ఏ యువత అయితే ఆదర్శభావంతో కులాలకు అతీతంగా ఆలోచించాలో, పొద్దున్న సాయంత్రం రిజర్వేషన్ ఉందా లేదు, రిజర్వేషన్ లేదా నీకు, ఉన్నవాడికి లేదన్నాడు అంటూ కోపం, లేనివాడికి ఉన్నవాడంటూ కోపం, రిజర్వేషన్ పొందిన వాడికి మా బతుకులు ఏం బాగుపడితే రిజర్వేషన్లు మాత్రం అంటున్నారు కానీ చెప్పిన బాధ, రిజర్వేషన్ పొందిన వాడికి మాకన్నీ వాళ్ళు దోచిపెట్టారని చెప్పన్న అసూయ. ఇలా సమాజాన్ని మొత్తాన్ని గందరగోళం చేశాం. అసలు ప్రయోజనం పక్కన పెట్టేశాం. మరి ఏం చేయాలి? 100కి 100 పాళ్ళు పాఠశాల విద్య మీద ప్రభావం ఉంటుంది. మీకు రిజర్వేషన్లు ఇప్పుడు కాలేజీలో రిజర్వేషన్లు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని కోర్సుల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముందు అసలు స్కూల్ పునాదులు ఉంటాయి కదా. స్కూల్లో పిల్లలకి ఏమీ నేర్పకుండా ఇవాళ దేశంలో విద్య ఉన్నట్టుగా కేవలం కొన్ని కుటుంబాల్లో కులాల్లో పుట్టిన కారణంగా ఆ తెలివితేటలు ఉన్న పిల్లలకు అది వికసించే అవకాశం లేకపోతే, ఆ పిల్లల తెలివి బయటపడకపోతే 21వ శతాబ్దంలో ఏ రకంగా బతుకుతారు? మరి స్కూల్ స్థాయిలో ఏమీ తెలియకుండా చేసిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చామంటే ఎవరిని బాగుపడుతున్నారు మీరు? ఆ చదువు ఉన్న వాళ్ళకే లాభం, మంచి చదువు నిజంగా అందిన వాళ్ళకే లాభం, పరీక్షల్లో మార్కులు వచ్చిన వాళ్ళకి కాదు. మంచి చదువు ఎవరికి అందుతోంది? ఈ రిజర్వేషన్ పొందే కులాల్లో తల్లిదండ్రులు అప్పటికే చదువుకున్నట్టయితే, తల్లిదండ్రులు కాస్త కూస్త డబ్బు ఉన్నట్టయితే, వాళ్ళ పిల్లల్ని కాస్త చదివించుకోగలిగితే, పట్టించుకోగలిగితే అత్యధికంగా ప్రయోజనాలు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాయి. అదే ఉద్దేశం. ఒక కలెక్టర్ కొడుకు రిజర్వేషన్ వలన, ఓ మంత్రి కూతురికి రిజర్వేషన్ వలన, ఒక ఎమ్మెల్యే కుటుంబానికి రిజర్వేషన్ వలన, లేకపోతే నిజంగా సామాన్యులకి, అణగారిన వర్గాలకి,
ఎవరికైతే ఈ కులం ఉన్న దాని వల్ల అవకాశాలు ఉన్న వాళ్ళకి అవకాశాన్ని వలన అంచేత పాఠశాల విద్య అందకపోతున్నట్లయితే మంచి ప్రమాణాల పాఠశాల విద్య, స్కూల్కి వెళ్ళటం, ఎన్రోల్మెంట్ చేయటం, మధ్యాహ్న భోజనం పెట్టడం మాత్రమే కాదు, మంచి ప్రమాణాల పాఠశాల విద్య ఒక చైనాలో అందినట్టుగా. డబ్బున్న దేశాల గురించి నేను మాట్లాడట్లా, మనలాగా పెరిగిన దేశాల గురించి మాట్లాడుతున్నాను. చైనా ఎక్కడి నుంచి వచ్చింది కదా, దక్షిణ కొరియా ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మనకంటే తక్కువ స్థానం నుంచి వచ్చారు. కానీ మంచి ప్రమాణాల విద్య అందరికీ అందించే ఏర్పాట్లు చేశారు. దాంతో కాలక్రమేణా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి, వివక్ష నుంచి బయటపడ్డాయి, విద్య అందరికీ అందింది, నైపుణ్యం అందరికీ అందింది. ఆ ప్రయత్నం జరగాలి. రెండోది, ప్రభుత్వోద్యోగాలు పరిష్కారం అని చెప్పన్నది కేవలం ఒక ఫ్యూడల్ వ్యవస్థలో రాజ్యాధికారమే కేంద్రం, రాజ్యం చుట్టూ అన్నీ తిరగాలి. రాజ్యం అంటే దోచుకోవచ్చు, రాజ్యాధికారం అంటే దోచుకోవచ్చు నువ్వు. కాబట్టి దోపిడీలో నాకు కూడా వాటా ఇవ్వు. గొడవంతా ఇప్పుడు దోపిడీ చేద్దాం, నాకు కూడా వాటా ఇవ్వు. అంతేగాని దోపిడీ లేని సమాజం కావాలని కానీ, లేకపోతే అందరికీ అభివృద్ధి జరిగే అవకాశాన్ని కల్పించాలని కానీ, అందరికీ ఆదాయాలు పెంచాలని కానీ, ప్రగతి అందరికీ అందాలని కానీ ప్రయత్నం కాదు. మన గొడవంతా కూడా ప్రభుత్వోద్యోగం ఎంత గిలాకి. ఎందుకంటే అరే బాగుంది, అక్కడ ఏదో బెల్లం ఉంది, బెల్లం చుట్టూ చెమలు జారుతూ అంటారు కదా, ఆ బెల్లంలో నీకు కూడా కాస్త పడేస్తున్నాం, నోరు మూసి కూర్చో అని చెప్పాను. అది బెల్లం లేకుండా చేయాలి. అసలు అక్కడ ప్రభుత్వోద్యోగం మన నెత్తి మీద తొక్కడానికి, మన దగ్గర దోచుకోవడానికి కాదు. ప్రభుత్వోద్యోగం మనందరికీ సేవ చేయడానికి. అది మర్చిపోయాం. చర్చంతా దాని చుట్టూ తిరుగుతాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థని పెంచాలి. విద్య ఆరోగ్యం అందిన తర్వాత, నైపుణ్యం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచండి. ఇదే కనుక దళిత బలహీన వర్గాల్లో కూడా మిగతా వర్గాలకు ఉన్నట్టుగా ఆర్థిక అవకాశాలు పెంచుతాం. మీకు నైపుణ్యం ఉంటే, కొత్త ఆలోచనలు ఉంటే, మీరు మార్కెట్లో కొత్త ఉత్పత్తికి సిద్ధపడినట్టయితే, మిగతా వాళ్ళకి తగ్గకుండా అన్ని రకాల పరపతి కానీ, మార్కెటింగ్ ఏర్పాట్లు కానీ, మిగతావి కానీ, అది సరైనటువంటి పెరగాల్సింది ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం ఒకప్పుడు మొత్తాన్ని శాసించేది. కాలక్రమేణా ప్రభుత్వం పాత్ర తగ్గుతుంది. ప్రభుత్వం అంతని శాసిస్తే ఆ సమాజం అధోగతం ఉందన్నమాట అర్థం. ఉత్తర కొరియాలాగా ప్రభుత్వం పాత్ర పరిమితమైనది. మన దగ్గర డబ్బులు తీసుకుని, మన పన్ను డబ్బులు తీసుకుని ప్రభుత్వం దాన్ని 190 వృధాగా ఖర్చు పెడుతుంది, పని కాకుండా ఖర్చు పెడుతుంది. సంపద వచ్చేది సమాజం నుంచి, మనందరి నుంచి. సమాజం అంటే అక్కడ కాదు, మనందరి నుంచి, మన కష్టం నుంచి. కాబట్టి ప్రభుత్వం పరిష్కారం కాదు. మరి ప్రైవేట్ రంగం విషయంలో ఏం చేయాలి? ప్రైవేట్ రంగాన్ని మీరు శాసించలేరు. వీళ్ళనే తీసుకో అని చెప్పంటే మీ ఊరు వాడని కానీ, మీ భాషను వాడు కానీ, మీ స్టేట్ వాడు కానీ, ఈ కులం వాడని కానీ చెప్తే అది అసాధ్యం. దానికి ఇప్పుడు ఎవరు రాలేకండి. ఎందుకంటే డబ్బులు నేను ఖర్చు పెట్టి, రిస్క్ నేను తీసుకుని, నష్టం వస్తే భరించడానికి సిద్ధపడి, పెళ్ళం మెడలో పుస్తులతో సహా అమ్మి మార్కెట్లో నేను అప్పు చేస్తే వాడెవరిని పెట్టుకొని వీళ్ళు చెప్పడం ఏంటని చెప్పన్నది నడవదు. కాబట్టి వీళ్ళని తీసుకోమని శాసించలేము. మనం ఏం చేయగలమంటే అందరికీ నైపుణ్యాన్ని పెంచినప్పుడు తీసుకోవడం అనివార్యమవుతుంది. ఎందుకంటే మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకోకపోతే నష్టపోయేది ఆ కంపెనీ. అయినా కూడా మూర్ఖంగా కులం అన్న కారణంగానో, వివక్ష కారణంగానో కొన్ని వర్గాలని, కొన్ని కులాలని, మతాలని తీసుకోలేని అనుకుందాం. కొందరు మూర్ఖంగా అలా చేయొచ్చు. దానికి అన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు? కొన్ని విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కంపెనీలన్నింటినీ నిఘా వేస్తుంటారు. ఓ చట్టం చేయొచ్చు. మీరు ఎంతమందిని ఏ స్థాయిల్లో ఉద్యోగాల్లో తీసుకున్నారు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం, వాళ్ళ వివరాలు వ్యక్తిగతంగానే చెప్పక్కర్లా మనకి. కానీ ప్రభుత్వం చట్టం చేయొచ్చు. సామాజికంగా ఉదాహరణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నాం అనుకోండి. దాంతోపాటు నా దృష్టిలో ఆడమగ, మతం, హిందూ, ముస్లిం, ఇతర మతాలు, అట్లాగే తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు అది కూడా మనకు అర్థమవుతుంది. చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలే రాణిస్తున్నారు, చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు రాణించాలంటే ఎక్కడ సమస్య ఉంది. ఈ వివరాలు మాత్రం విధిగా ప్రకటించాలని చెప్పామనుకోండి. 2 కంపెనీలు ఉన్నాయి. కంపెనీ ఎక్స్ ఉంది, కంపెనీ వై ఉంది. 2 ఒకటే ఉత్పత్తి చేస్తున్నాయి. ఓ కంపెనీ ఎక్స్ ఒక 20% మంది, అయితే 30% మంది ఈ వివక్షకు గురైన వర్గాలు అక్కడి నుంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. మరో అదే రకమైన ఉత్పత్తి చేసే కంపెనీలో ఎవరు లేరు, 0. అంటే అర్థం ఏంటి? మార్కెట్లో దానికి తగ్గ నైపుణ్యం ఉన్న మనుషులు ఉన్నారు కదా, వీళ్ళేమో తీసుకుంటున్నారు, వీళ్ళేమో కావాలని తీసుకోవట్లేదు. అది వివక్ష కింద లెక్క. అలా వివక్ష ఉందని రుజువైనట్టయితే ఇష్టం వచ్చినట్టు కాకుండా చట్టవిరుద్ధం అని చెప్పని ప్రకటించవచ్చు. అంతకంటే ముఖ్యం అసలు మార్కెట్కే మనం పిలిపివ్వచ్చు. ఏమయ్యా ఫలానా వస్తువు మీరు దగ్గర కొంటున్నారు, వాడు అవకాశం ఉన్నా కూడా బలహీన వర్గాలు, దళితులు, లేకపోతే ఇతర వర్గాల నుంచి అసలు తీసుకోవట్లేదు ఉద్యోగాలు, కేవలం వాడి కులం వాడికి ఇచ్చుకుంటున్నాడు.
మీరు మార్కెట్లో వాడు వస్తువు ఎందుకు కొంటారు? ఇదిగో వీడున్నాడు, అందరికీ అవకాశం ఇస్తున్నాడు, ఇదిగో ఆ గణాంకాలు చూడండి, నాణ్యత రెండు ఒకే రకంగా ఉన్నాయి, ఉత్పత్తి రెండు మంచివేనా, మంచి ధరకు వస్తుంది, కాబట్టి ఇది కొందామని మార్కెట్ని ప్రేరేపించామనుకోండి, ఏ కంపెనీ కూడా మార్కెట్ని కూలబడడానికి సిద్ధపడదు, మరుక్షణం దానికి వస్తారు. కాబట్టి కొన్ని ఇన్నోవేటివ్ పద్ధతులు ఉన్నాయి, అంతేగాని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్లు సాధ్యమో కాదు, అవసరమో లేదు. సార్, కాస్ట్ సెన్సెస్కి వస్తే మీరు ముందు అన్నారు కాస్ట్ సెన్సెస్ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు అని. అసలు సెన్సెస్లో కాస్ట్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది సార్? అసలు నా దృష్టిలో ఉండకూడదు. నాకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవాళ రాజకీయ అవసరాలు ఉన్నాయని భావించి క్యాస్ట్ సెన్సెస్ కావాలన్నారు, కానీ నా దృష్టిలో యువతరానికి మనం ఇవ్వవలసిన సందేశం, మన దురదృష్టం కొద్దీ ఈ సమాజంలో చాలా గొప్ప లక్షణాలు ఉన్న సమాజంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అవలక్షణాల్లో పుట్టుకతో కులం ఒకటి, పుట్టుకతో సమాజాన్ని విభజించడం ఒకటి, ఓ బిడ్డకున్న తెలివితేటలు, దేవుడిచ్చిన తెలివితేటలు, లేదా పడే కష్టంతో నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కువ తక్కువ అని చూడటం కదా కులం అంటే. అంతకంటే దారుణం ఒకటి ఉందా? అది లింగం కారణంగా కావచ్చు, ఆడమగ కారణంగా ఒకప్పుడు ఆ రకంగా చేసాం మనం, కులం కారణం కావచ్చు, మతం కారణం కావచ్చు. అది పూర్తిగా ఒక ఫ్యూడల్ వ్యవస్థకి, మధ్యయుగాలకి వెనుకబడుతున్నానని చిహ్నం ఆ సమాజంలో. అలాంటి దాన్ని పెంచి ప్రోత్సహించే ఏ ప్రయత్నమైనా సరే, కుల వివక్ష తొలగించే ప్రయత్నం జరగడం వేరు, అది విద్యలో ఉంది, నైపుణ్యంలో ఉంది. వచ్చేలా విద్యా నైపుణ్యంలో ఘోరంగా విఫలమైనారు వీళ్ళంతా కూడా. దాని గురించి చర్చే లేదు అసలు. ఒక్కళ్ళకు కూడా చీమ కుట్టినట్టు అనిపించట్లా. ఈ సోకాడు నాయకులు ఈ కులగణన జరగాలి, అత్యాస్తం బేరాలు పలికేవాళ్ళు పాఠశాల విద్య ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉంది, దాన్ని బాగు చేయకపోతే మా బతుకులు ఎందుకు వ్యర్థం, దాన్ని బాగు చేద్దామని అప్పుడప్పుడు మాటలు పలకొచ్చు, చేతల్లో చూపెట్టారు. ఎందుకు చూపెట్టలేదు? ఏ రాష్ట్రంలోనూ చూపెట్టలేదు, ఏ పార్టీ చూపెట్టట్లేదు, అసలు మీకు అంశంగా ఉండట్లేదు. జనాన్ని వెర్రివాళ్ళుగా మార్చి ఓటు బ్యాంకుల కోసం చేయడం తప్పితే దీనివల్ల వచ్చేది ఏంటి? మనం సమాజంలో దురదృష్టం కొద్దీ సమాజంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, అవలక్షణాలను తొలగించి ఆ స్పృహ లేకుండా చేసి ఈ పిల్లల్ని దానికి అతీతంగా ఉండేట్టుగా చేయవలన, ఆ స్పృహని పెంచి వాళ్ళ బతుకులు బాగు చేయకుండా, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచకుండా, వాళ్ళకి విద్య అందించకుండా, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టకుండా, ఆత్మగౌరవం ఇవ్వకుండా కులాన్ని కొనసాగించాలనా? రెండోది, అంత ప్రభుత్వం రాజకీయం దాని మాట చెప్పాల్సింది చెప్పాను, నాకు వదిలేసేయండి కాదు. యువతని నేను కోరేది ఏంటంటే, ఈ ట్రాప్లో పడిపోకండి. కులం మీకు కూడి పెట్టదు. మీ అవసరాలు గమనించండి, ఏ త్యాగం కోసం ఆదర్శం కోసం కాదు. మీకు నిజమైన లాభం ఏంటో గుర్తించండి. మూర్ఖత్వంలో పడబోకండి. వాడు హిందువైనా ముసల్మానైనా, తెలుగువాడైనా తమిళైనా, ఏ కులం వాడైనా, ఏ కులం మహిళైనా, మనకి లాభం ఏంటని ఆలోచించండి. ఉదాహరణకి మార్కెట్లో వస్తువు కొంటే ఏ కులం వాడు చేశాడు కాకుండా నాకు ఉత్పత్తి సరసంగా మంచి రేటుకి మంచి నాణ్యత తేగుతుంది. పిల్లల చదువు కావాలంటే ఎవరు మా పిల్లలకు బాగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు అందించి వాళ్ళని పెంచుతారు. మంచి ఆరోగ్యం కావాలి, ప్రాణాన్ని కాపాడాలంటే ఏ డాక్టరు సరైనటువంటి వైద్యం అందించి నా బిడ్డ ప్రాణాలు కాపాడతారు. ఇంతకంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఇంకొక విషయం, ఒక 2-3 తరాల్లో జరగవలసింది. యువత, ఇది ఒక్కటే యువత నేను కోరేది. నేను ఎప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మన మంచి ఏంటో మనం నిర్ణయించుకోవాలి. ఆ మంచి ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయటమే నేను అలాంటి వాళ్ళని చేసేది. ఎలా మంచిని అర్థం చేసుకోవాలి, అంతకు మించి నువ్వు ఎలా చేయాలా చేయని అది ధర్మోపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, మాకు అనవసరం. కానీ ఇది ఒక్కటి కోరుతున్నాను, అది కూడా సమాజం కోసం కాదు, మీకోసం, యువతని. కాదా ప్రతి ఒక్కళ్ళకి మన సమాజంలో పెళ్లి అనివార్యం కదా. ప్రపంచం అంతా అలా అంటున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లి ఉన్నా లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ మన దేశంలో వివాహం అనేది ఒక దాదాపు సర్వజనీయమైన పెళ్ళి మీకోసం చేసుకుంటున్నారు. మీరు ఆడపిల్లైనా మగపిల్లైనా సరే, మీ జీవితంలో ఆనందం కోసం, జీవిత భాగస్వామ్యాన్ని భావించుకోవడం కోసం. పెళ్ళయ్యాక 40-50 ఏళ్ల పాటు 60 ఏళ్ల పాటు కలిసి బతకాలి, కష్టసుఖాలు పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలి. కాబట్టి ఎవరి వల్ల మీకు జీవితంలో ఆనందం ఉంటుంది, ఎవరి సహచర్యంలో మీరు తృప్తిని పొందుతారు, అది చూసి పెళ్లి చేసుకోండి. అక్కడ ఒక్క చోట మాత్రం ఈ కులం మతం పక్కన పెట్టి, అక్కడ ఒక్క చోట తల్లిదండ్రులు నచ్చచెప్పి, ఒకరి తల్లిదండ్రులు బలవంతం చేస్తే వాళ్ళ మాట కూడా ఖాతరు చేయకుండా, ఈ ఒక్క విషయంలో నేను చెప్తున్నాను, మీకోసం, ఆదర్శం కోసం కాదు, మీ జీవితాల్లో ఆనందం కోసం, మీకు మంచి భవిష్యత్తు కోసం. ఆ కులానికి అతీతంగా పెళ్లి చేసుకోవటం మొదలెడితే 1-2 తరాల కాలంలో మిగతా పనులు జరిగితే, మంచి విద్య అందింది, మంచి నైపుణ్యం అందింది, ఎదిగే అవకాశాలు కులంతో సంబంధం లేకుండా వస్తున్నాయంటే
క్రమక్రమంగా కులం అంతరించిపోతుంది. 100% అంతరించకపోవచ్చు. ఇప్పటికి కూడా జూవా కాదా, ఐరిషా కాదా, క్యాథలిక్కా కాదా, ఎంతో కొంత ప్రభావం సమాజంలో అసలేదని అంటలా, కానీ ప్రభావం చాలా మేర తగ్గిపోతుంది. అదొక్కటి సమాజం చేయగల పని. మిగతాది రాజ్యం చేయాల్సిన పని. రాజ్యం చేయాల్సిన పని చేయకుండా కులం స్పృహని పెంచి కుల విభజనను ప్రోత్సహిస్తోంది సిగ్గుచేటు. మన రాజకీయం దురుద్దేశంతో చేస్తుంది నేను అనుకోవట్లా. రాజకీయం మన దేశంలో చాలా విషయాల్లో ఎన్ని తప్పులున్నా కూడా చాలా తప్పులు ఉన్నాయి. అవినీతి ఉంది, అవన్నీ పక్షపాతం ఉంది, అధికార దుర్వినియోగం ఉంది. కానీ సమాజాన్ని ఏకం చేయడానికే మొత్తం మీద ప్రయత్నం చేస్తాం. అలాగే సామాజిక న్యాయం అని చెప్పన్న విషయంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉంది. కానీ ఎలక్షన్లో ఓటు బ్యాంకులుగా జనాన్ని వాడుకోవాలి. నేను కనుక గట్టిగా దాన్ని నిలబడిపోతే నా ఓట్లు పోతాయేమో, చీలిపోతాయేమో, అవతల లాభం పొందుతాడు అని చెప్పి ఒకడి మీద ఒకటి పోటీ పడి కులం పేరుతో విభజన పెంచుతున్నారు. ఆ పోటీ కాకుండా మంచి విద్యను నేను అందిస్తాను, కాదు ఎంతకంటే నేను ఇంకా బాగా అందిస్తాను. ఊరికే ఉచిత విద్య కాదు, మంచి విద్య, పనికొచ్చే విద్య, నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఎదిగే అవకాశాలను ఇస్తాను, వివక్ష లేని సమాజాన్ని సృష్టిస్తాను, దానిలో పోటీ పడమనండి. సమాజం వివాహం అనే సమాజానికి వివాహం వల్ల కులం నిలబడుతోంది. మీరు ఎంత ఆలోచన ఉన్నా కూడా 190 మంది ఆ కులంలోనే పెళ్లి చేసుకుంటే మళ్ళీ మీ బంధువులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంతా ఒక కులం నుంచి ఆ కులం స్పృహ పెరుగుతోంది. అదొక విషయంలో కనుక ఆనందం కోసం, ఆదర్శం కోసం కాకుండా యువత కొంచెం ఆలోచించినట్టు మీకు ఏది మంచిది, మీ జీవితంలో ఆనందం ఎట్లా పొందుతారో ఆలోచిస్తే 2-3 తరాల్లో గ్యారంటీగా పోతుంది.